ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి చాలా బాగా గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, అసలు దేశంలో మీరు ఎక్కడున్నారు? తప్పిదారి మొన్న కర్ణాటకలో, తెలంగాణలో, రాజస్థాన్లో 3 రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చుడు అనేటువంటిది కలలు కంటున్నారు కదా. సావు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టు దేశంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా తుక్కు ఓడిపోయింది మీరు. రేపు పార్లమెంట్లో మీరు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. తర్వాత బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీని మీరు నిందిస్తున్నారు. ఈ పాపాలకు కారకులు ఎవరు? ఇదివరకే అనేక సార్లు చెప్పిండ్రు, ఉద్యమంలో సమయంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవడానికి ఈ పాపానికి కారకులు ఎవరు? ఇలా నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, ఆనాటి ఆత్మహత్యలైనా, గ్రామాలు అభివృద్ధి చెందకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, అభివృద్ధికి నోచుకోకపోయినా, వలసలు పోయినా, ఆత్మహత్యలైనా, ఈ పాపాలకు కారకులు ఎవరు? మీరు కాదా? నిజంగానే ఆనాడు 2009లో తెలంగాణ ఇస్తామని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నారో తిరిగి వాళ్ళ ప్రాణాలను మీరు తెచ్చేయగలుగుతారా? ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, ఆనాడే దాదాపు 1200-1500 మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈరోజు అబద్ధాలు ఏవైతే చెప్పిండ్రో తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయబోతున్నారో చెప్పండి, మాట్లాడండి. ఏం చేయబోతున్నారో, వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారో చెప్పండి. వాళ్ళ మీద ఒక సర్వే చేపిస్తారా చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేకమైన అబద్ధాలు చెప్తారు. నిజంగానే అంత పెద్ద ప్రాజెక్టు, ఎల్ఎన్టీ లాంటి సంస్థ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులో డిఫెక్ట్స్ ఉన్నాయి, నిపుణులే చెప్పినారు. నిన్నగాక మొన్న ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అందులో 20వ పిల్లర్ డిఫెక్ట్ ఉన్నది, 19వ పిల్లర్, 21వ పిల్లర్, 20వ పిల్లర్ను ఖచ్చితంగా అది డైమండ్ కటింగ్ ద్వారా దాన్ని తప్పకుండా మరి రిపేర్ చేయవచ్చని కూడా నిపుణులు చెప్పిండ్రు. చెప్పి కూడా దాదాపు నెల 15 రోజులు అవుతుంది. ఒదిగి పంటలు ఎండిపోతాయని తెలుసు. మీ ఉద్దేశం ఒక్కటి మాత్రం కనబడుతున్నది, కేవలం ఈ పేరిట రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసి పంటలు ఎండగొట్టి ఇది కేసీఆర్ గారు చేయబట్టే పంటలు ఎండినాయి ప్రాజెక్టు, అందుకే మరి మేము నీళ్ళు ఇవ్వలేకపోయినామని చెప్పడం తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఇప్పటి వరకు ఒక నిపుణుల కమిటీ వేయలే, చిన్న అధికారులు మాత్రమే ఆ సర్వేకి పోతున్నారు. ఇప్పుడు చేసేటువంటి ఏదైతే సర్వే ఉందో ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు స్వయంగా. దీని మీద దృష్టి పెట్టకుండా కేవలం గడిచిన ప్రభుత్వాన్ని నిందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ఈ ప్రభుత్వంగా మా బాధ్యతాయుతంగా మరి తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక స్కీములను కావచ్చు ఏ విధంగా మనం చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం మీకు కనబడుతున్నట్టుగా మనకు దృష్టికి వస్తలేదు మీరు చేస్తున్న ప్రవర్తన. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇదివరకు అనేక ప్రభుత్వాలను, అనేక ముఖ్యమంత్రులను చూసినాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఏది మీ బాధ్యత?